బ్రిటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. ఇచ్చోడ మండలంలోని ధర్మపురం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు టీచర్లు తాకే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్నం భోజనం సామగ్రిపైన విషయం చల్లారు. ఇక స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాలు ఉండడంతో మధ్యాహ్నం భోజనం సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక పాత్రలను శుభ్రం చేసే సమయంలో నీటి నుంచి నురకలు దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల పరిశీలించగా వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు తాగా డబ్బా కనిపించిందని సిబ్బంది చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. ఇచ్చోడ మండలంలోని ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు టీచర్లు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్నం భోజన సామగ్రిపై కూడా విషయం చల్లినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఎన్ని గంటల సమయంలో జరిగింది? అసలు పూర్తిగా అప్రమత్తమయ్యారు సిబ్బంది మొత్తం కూడా? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ఉన్నత పాఠశాల ధర్మపురి పాఠశాల జరిగినటువంటి ఒక ఘటన మాత్రం సంచలనం కలిగించింది. అయితే పాఠశాలకు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో విద్యార్థులు నీరు తాగేటటువంటి ఒక వాటర్ ట్యాంక్ లో పురుగుల మందు కలపడం, అలాగే మధ్యాహ్న భోజన పాత్రలు, అలాగే వంట పాత్రలు ఏవైతే తినేటటువంటి ఒక పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలపై కూడా ఏదైతే పురుగుల మందు అనేటటువంటిది పారబోయడం అనేది చాలా సంచలనం కలిగించింది. మరి ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం తెలియకుండా ఉంది. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క సెలవులు ఉన్నటువంటి రోజుల్లో శనివారం కావచ్చు లేదా ఆదివారం కావచ్చు ఆ యొక్క సమయాల్లో మరి పాఠశాలకు చేరుకుని అక్కడ ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా పారబోసారా లేదంటే మరి ఎలా జరిగింది అనేటటువంటిది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే మరి అందరి మీద అంటే పాఠశాలలో ఒక విష ప్రయోగం జరగడం మరి విద్యార్థుల్ని హతమార్చేందుకు చేశారా లేదంటే మరి ఎవరి మీద కక్షతో చేశారా అనేటటువంటిది మాత్రం విచారణలో తేలేటటువంటి ఒక సందర్భం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే విద్యార్థులు అంటే సెలవుల అనంతరం తిరిగి పాఠశాలకు వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం వండేటటువంటి ఒక సమయంలో మరి వాసన రావడం గమనించినటువంటి ఒక వంట సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పురుగుల మందు వాసన రావడం, అలాగే పాత్రలపై కూడా పురుగు మందు అవశేషాలు కనపడడంతో వాళ్ళు వెంటనే ఈ యొక్క విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్ కి చేరవేయడం, హెడ్ మాస్టర్ ఉన్నటువంటి స్థానికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క అంశం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే మరి పోలీసులు దర్యాప్తు చేయడం అనేటువంటిది చేస్తున్నారు. ఒకవేళ కనుక వంట సిబ్బంది గమనించకపోయినట్టయినా లేదంటే వాసన రాకపోవడం జరగకపోయినప్పుడు సందర్భంలో మాత్రం 30 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళ యొక్క ప్రమాదం ఏర్పడేటటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి వంట సిబ్బంది గమనించి మరి లేటెస్ట్గా సమాచారం ఇటు ప్రధానోపాధ్యాయులకు అలాగే పోలీసులకు సమాచారం చేరవేయడంతో 30 మంది విద్యార్థులకైతే ప్రమాదం తప్పినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే మరి ఎందుకు ఈ యొక్క ఘటనకి పాల్పడ్డారు, ఎందుకు ఈ సంచలన ఘటన జరిగింది అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.